రైట్, ఇక మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా అమీర్పూర్ మున్సిపాలిటీలో పరిధిలోని ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలు కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకుంటుంది హైడ్రా. సంగారెడ్డి జిల్లా అమీర్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో ఇప్పటికే చాలా నివాసాలు వెలిశాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించేందుకు చర్యలు చేపట్టింది హైడ్రా. కోర్టు ఆర్డర్లు ఉన్నా పట్టించుకోకుండా నిర్మించిన గెస్ట్ హౌస్ను తొలగించింది హైడ్రా. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని తొలగించారు హైడ్రా అధికారులు. రైట్, ఇక సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కూల్చివేతలపై మరిన్ని డీటెయిల్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. రెండవ రోజు సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్, ఐలాపూర్ ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు. హైడ్రా అయితే ప్రభుత్వ భూమిని చెరపట్టిన కబ్జాదారుల నుంచి తిరిగి మళ్ళీ అయితే ఫెన్సింగ్ వేసే కార్యక్రమం కావచ్చు, అక్రమ నిర్మాణాలు కూల్చివేత కార్యక్రమం రెండో రోజు కొనసాగుతుంది. నిన్న ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ఆపరేషన్, భారీ ఆపరేషన్ ఏదైతే ఉందో దీంట్లో మొత్తం 1200 ఎకరాలకు గాను 400 ఎకరాలకు పైచిలకు ఇప్పటికే శాశ్వత నిర్మాణాలు ఉన్నాయి. వీటిలో పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న ఇళ్లను వదిలేసి మిగతా ఫామ్ హౌజులు కావచ్చు, భారీ కట్టడాలపైన హైడ్రా దృష్టి సారించింది. భారీ క్రేన్ల సాయంతో నిన్నంతా కూడా ఈ ఫామ్ హౌస్లను కావచ్చు, ఈ అపార్ట్మెంట్ల తరహాలో నిర్మించిన రెంటెడ్ హౌసెస్ వాటన్నిటిని కూడా కూల్చే ప్రయత్నం ప్రారంభించింది. నిన్న ఉదయం నుంచి కూడా వారు ఎవరైతే ఈ అజీం సంబంధించినటువంటి ముఖ్యం అజీం సంబంధించినటువంటి ఫామ్ హౌస్లతో పాటు ఈ 6 అంతస్తుల భవనం ఏదైతే దాంట్లో దాదాపు 50 పోర్షన్లు నిర్మించి వాటిని రెంట్కి ఇచ్చిన పరిస్థితి ఉంది. సో వీరందరినీ కూడా ఖాళీ చేయించేందుకు అధికారులు నిన్న ఏదైతే ఆ అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి పవర్ లైన్ కట్ చేసి తర్వాత వారికి ఖాళీ చేయాల్సిందిగా చెప్పారు. గత నెల క్రితం నుంచి కూడా వారికి నోటీసులు ఇచ్చి ఖాళీ చేయాలి, ఇది అక్రమ కట్టడం అంటూ కూడా చెప్పినప్పటికీ ఆ రెంట్ ఎవరైతే ఉన్నారో వారికి ఓనర్ చెప్పకపోవడంతో వారంతా కొంత ఇబ్బందులు పడ్డారు. కానీ తర్వాత మధ్యాహ్నం కల్లా 3 గంటల కల్లా వారందరినీ ఖాళీ చేయించిన తర్వాత ఆ బిల్డింగ్ ని కూల్చడం, పక్కనున్న బిల్డింగ్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూల్చే అయితే పనులు అయితే కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి వరకు కూడా లైట్లు వేసుకొని అయితే ఆ కూల్చివేతలు, ఫెన్సింగ్ కార్యక్రమం కూడా ప్యారలల్ గా జరిగింది. సో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఉదయం మళ్ళీ ప్రారంభమైంది. ఒకవైపు ముఖ్యం అజీం సంబంధించినటువంటి దాదాపు 720 కోట్ల విలువైన 40 ఎకరాల అయితే ప్రభుత్వ భూమిని దాదాపు వీరు కబ్జా చేశారు. వీటిలో 40 ఎకరాల్లో పండ్ల తోటలు వేసుకొని మొత్తం కాంక్రీట్ జంగల్లా ఉన్నటువంటి ఒక పటాన్ చెరువు, హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉన్న పటాన్ చెరువు ప్రాంతంలో దాదాపు భారీగా అయితే నిర్మాణాలు చేపట్టారు. విలాసవంతమైన ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి. దాదాపు 2.5 ఎకరాల్లో అయితే ఒక టవర్ లాంటి అపార్ట్మెంట్ నిర్మించారు. వాటిల్లో కూడా చాలా మందికి రెంటెడ్ హౌస్ గా ఇచ్చినటువంటి పరిస్థితి. సో వాటన్నిటిని కూడా అయితే నిన్న ప్రారంభమై ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. దాదాపు 24 గంటలు కూడా గడిచింది. అయినప్పటికీ కూడా ఇంకా వాటిని కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఐలాపూర్ ప్రాంతంలో దాదాపు అయితే జెన్యున్ గా ఎవరైతే పేద మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారికి గ్రామంలో ఉన్నవారు కావచ్చు, ప్లాట్లు కొన్నవారు కావచ్చు, వాటన్నిటిని భూములు కూడా కబ్జా చేస్తారు. అంటే ప్రభుత్వ అయితే లేఅవుట్లలో కొన్నటువంటి భూముల రోడ్లను కావచ్చు వాటన్నిటిని కూడా ముఖ్యం కబ్జా చేశారంటూ ఆరోపిస్తూ నిన్న కొద్దిమంది ప్లాట్ల ఓనర్లు వచ్చి వారు అయితే ప్రభుత్వాన్ని చర్యలు కావచ్చు హైడ్రా చర్యను హర్షిస్తూ పాలాభిషేకం, రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కూడా చేసిన పరిస్థితి ఉంది. సో సేవ్ ఐలాపూర్ అంటూ కూడా ఆ ప్రాంతంలో కొంత నినాదం అయితే నిన్న వినిపించింది. మొత్తం సేవ్ ఐలాపూర్ లో ఈ మొత్తం ఖాళీ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నో వాటన్నిటిని సంరక్షించేందుకు హైడ్రా చేస్తున్న చర్యలపైన హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి నిన్నంతా కూడా. సో ఇప్పటికీ ఇంకా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఫెన్సింగ్ కార్యక్రమం కూడా అయితే ఫెన్సింగ్ కూడా యుద్ధ ప్రాతిపదికన నిన్న మొత్తం లేబర్ ని తీసుకొచ్చి ఫెన్సింగ్ కూడా ప్రభుత్వ భూములు మరోసారి కబ్జా కాకుండా ఖాళీగా ఉన్న భూములు కబ్జా చేయకుండా వాటన్నిటిని కూడా అయితే ఫెన్సింగ్ వేసే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఆక్రమించినటువంటి ఫామ్ హౌస్ లను కూడా నిన్న కూల్చారు. మాణిక్ యాదవ్ పేరిట అయితే ఉన్న ఫామ్ హౌస్ ను కూడా నిన్న కూల్చారు హైడ్రా అధికారులు. సో ఆ ప్రాంతం అంతా కూడా హైడ్రా కావచ్చు పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా వారందరూ కూడా చెప్తూ వాటన్నిటిని కూడా కూల్చివేస్తున్న పరిస్థితి ఉంది. సో హైకోర్టు ఆదేశాల మేరకు అక్కడ నిర్మాణాలు ఉండకూడదు, కానీ హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్మాణాలు చేపట్టారంటూ కూడా హైడ్రా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి భారీ అయితే ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా షట్టర్లు కావచ్చు, ఇతర అయితే రేకుల షెడ్ల ద్వారా కావచ్చు రోడ్డుకి ఇరువైపులా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ వ్యాపార సంస్థలు నడుపుతున్న వాటిని కూడా
నిన్నంతా హైడ్రా అధికారులు వాటన్నిటిని కూడా తొలగిస్తున్నారు. సో రోడ్లు అయితే మొత్తం ఈ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే గతంలో కూడా హైడ్రా చాలా అయితే అక్రమ నిర్మాణాలను, అక్రమ కట్టడాలను కూల్చడంతో పాటు చెరువులను, పార్కులను కూడా కబ్జా చేసిన పార్కులను కూడా సంరక్షించింది. అక్కడ ఫెన్సింగ్ వేసినటువంటి పరిస్థితులు. సో ఈ రోజు మొత్తం అమీన్పూర్ మున్సిపాలిటీలోని ప్రధానంగా ఉన్నటువంటి వివాదాస్పదంగా గత 5-6 ఏళ్లుగా అయితే కోర్టు కేసులు కావచ్చు, వివాదాస్పద భూములుగా పేరు పొందిన ఐలాపూర్ లో కూడా మొత్తం ఆ భూమిని ప్రభుత్వ భూమిని సంరక్షించే ప్రయత్నం అయితే హైడ్రా కొనసాగిస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఓవరాల్ గా మొత్తం సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గంలో పలు అక్రమ కట్టడాలను కావచ్చు, అక్రమ అయితే కబ్జాలను కూడా తిరిగి ప్రభుత్వానికి అప్పగించేందుకు ఫెన్సింగ్ వేసే ప్రక్రియ అయితే హైడ్రా చేపడుతుంది.